కొత్త అమావాస్య. కొత్త అమావాస్య అనేది ఉగాదికి ముందు వచ్చే పవిత్ర దినము. రాబోయే కొత్త సంవత్సరానికి జీవితము ప్రారంభమయ్యే సంకేతంగా మన పెద్దలు దీనిని గౌరవించారు. ఈ రోజున గ్రామదేవతను ఆరాధించి వేడి చల్లని ఉపారములు, పప్పు, నువ్వులు, కూర, పోలి, పూర్ణం బూరె, గారెలు, పెరుగు వంటి నైవేద్యాలు సమర్పించి పిల్లలు చల్లగా శ్రేయస్సుతో ఉండాలని కోరుకుంటారు. అలాగే ఫాల్గుణ బహుళ అమావాస్య. ఈ అమావాస్య సంవత్సరానికి చివరిదిగా కావడంతో పరమశివుణ్ణి ఆరాధన చేస్తూ పితృదేవలకు తర్పణాలు చేయడం అనేది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఉగాది కొత్త సంవత్సరము ఆరంభమే కాక బుద్ధుడు వసంత విషువత్ రోజున జ్ఞాన సాధనకు కూర్చున్న దినంగా, అంటే ఆయనకి జ్ఞానోదయానికి పునాది. ఇదే మనకి ఆధారం. అంటే ఎలా అంటే ఇది మన చంద్రమానానికి బౌద్ధ సంప్రదాయమే ప్రధాన ఆధారం. ఈ మొత్తం కాలం మన సంకల్ప శక్తిని బలపరిచే సమయం. గుర్తుపెట్టుకోండి, మన సంకల్ప శక్తిని బలపరిచే సమయము. ఎందుకంటే యద్భావం తద్భవతి అంటారు కదా, అలానే మన ఆలోచనలు, మన భావాలు, కర్మలు జీవన దిశను నిర్ణయిస్తాయి. కాబట్టి పాజిటివ్ సంకల్పం, మైండ్ఫుల్నెస్, విజువలైజేషన్, వీటన్నిటి ద్వారా నాకు అంతా మంచే జరుగుతుంది, జరిగిందంతా నా మంచికే, జరుగుతున్నది జరగబోయేది నా శ్రేయస్సు కోసమే అనే భావనతో ఈరోజు రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య, అంటే నైట్ 9 గంటల నుంచి 11 గంటల 9 to 11 మధ్య నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమః శివాయ లేదా ఓం శ్రీ మాత్రే నమః మంత్రాన్ని మౌనంగా జపిస్తే అది శక్తిగా మారి ఒక ఆరా వలె మన చుట్టూరా మనని మానసికంగా, ఎమోషనల్గా బలపరుస్తుంది, ఒక రక్షణగా తయారవుతుంది. ఓకే, ఓం లోకా సమస్త సుఖినో భవంతు.